మిస్టర్ బచ్చన్ మూవీ వన్ మ్యాన్ షో, గ్రేట్ ఆపర్చునిటీ. రవితేజ గారు హరిశంకర్ కాంబినేషన్ అయితే మూడో మూవీ చాలా బాగున్నది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది. సెకండ్ హాఫ్ నుంచి వెయిట్ చేస్తున్నాం. డాన్స్ ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఆల్రెడీ సెకండ్ పార్ట్ అయిపోయింది, మాస్ సాంగ్ అయిపోయింది, ఊరా మాస్ ఉంది. చెప్పే అవసరం ఏం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఉచ్చవాడాలి, ఒక్కొక్క కొడుకుకు తప్పు చేసే కొడుకు ఉచ్చవాడాలి. ఈ సినిమా చూసిన తర్వాత ఇప్పటి వరకు లెక్క ఉంది, ఇంటర్వెల్ తర్వాత ఇంకెట్లుంటుందో అది కూడా చెప్తా. ఇప్పటి వరకు అయితే సినిమా మైండ్ బ్లాక్. యాక్టింగ్ ఇంకా హీరోలు ఎంటర్టైన్మెంట్ కాలే, ఇంకా హీరోలు వచ్చింది అనుకో ఇంకా హైలైట్. ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది అన్న? హైలైట్ హైలైట్. యాక్టింగ్ ఎలా సూపర్ ఉంది. సాంగ్స్ కానీ ఎలా అనిపించింది? సాంగ్స్ హైలైట్ ఉంది. ఫైట్స్ మెయిన్. ఐటమ్ సాంగ్స్ ఎట్లుంది? ఐటమ్ సాంగ్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, డైలాగ్స్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా నచ్చింది. సెకండ్ హాఫ్ దాని అమ్మాయి మించి ఉంటుంది. ఐటమ్స్ బొమ్మ దిగిరింది. బ్రో ఏమని చెప్పాలి బ్రో మూవీ గురించి? అసలు అసలు మళ్ళీ ఒక రాజధాని మళ్ళీ వింటేజ్ బ్యాక్ రాజధాని మళ్ళీ పెద్ద బ్లాక్ బ్యాక్ కొట్టాడు అని పక్కా 300 కోట్లు. 300 ధమాకా మూవీ తోడు 100 కోట్లు కొట్టాడు. ఈ మూవీతో 300 కోట్లు పక్కా కొట్టబోతుంది. అన్న ఫైట్స్ అయితే మామూలు లేవు. ఇంటర్వ్యూ ముందు ఒక ఫైట్ వచ్చింది, డాన్స్ కూడా సూపర్ ఉంది. ఐటమ్ సాంగ్ ఎట్లుంది? ఐటమ్ సాంగ్ బాగుందన్న. ఏం నచ్చింది మూవీలో? ఓవరాల్ బాగుందన్న మూవీ అయితే. మంచి కామెడీ పీయడానికి బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రేజీ మూవీ అన్న. రవితేజ అన్న ఎలా బాగుందన్న, సూపర్ హిట్. ఎలా ఉందన్న? రోత అన్న ఎలా అనిపించింది అన్న? ఎలా అనిపించింది అన్న? ఒకలాగా ఉంది. ఎలా అనిపించింది అన్న? బాగుంది అన్న ఎలా అనిపించింది అన్న? బాగుంది అనిపించింది అన్న మిస్టర్ ఒకటి అంతేం లేదన్న. చాలా బోరింగ్ ఉంది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఏవో 1-2 సాంగ్లు బాగున్నాయి కానీ అంత బోరింగ్ ఉంది. తను ఏదో హిందీ సాంగ్స్ పెట్టి ల్యాక్ చేశాడు, బాగా చిరాగ్గా అనిపించింది అంతే. పెద్ద స్టోరీ కూడా ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు పెద్ద ఏం లేదు, జస్ట్ ఒక 2 సీన్లు స్టోరీ అంతే. ఆ లవ్ ట్రాక్ కూడా ఏదో రొటీన్ లవ్ ట్రాక్లా ఉంది, ఏదో అవుట్డేటెడ్ లవ్ ట్రాక్లా ఉంది. ఎప్పుడో 20-30 years చూస్తాం కదా, ఆ లవ్ స్టోరీలా ఉంది తప్ప మరి అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించలేదు ఎక్కడ కూడా. అంటే చాలా మంది అవుట్డేటెడ్ స్టోరీ దాన్ని తీసుకొచ్చారు రుద్దాడు థియేటర్లో అంటే. అవుట్డేటెడ్ స్టోరీ అన్న. ఇప్పుడు లవ్ స్టోరీ మొత్తం 1.5 అవర్లో మొత్తం 1 hour లవ్ స్టోరీ ఉంది. ఆ 1 hour లవ్ స్టోరీ మొత్తం ఏదో అవుట్డేటెడ్ లవ్ స్టోరీ. మనం కొత్తగా చూడండి అసలు ఏం లేదు అక్కడ. ఏదో మొత్తం ఏదో సినిమా కాపీ కొట్టి అలా పెట్టాడు తప్ప ఏం లేదు. ఒక డైలాగ్స్ అయితే బాగున్నాయి, తన పంచ్ వర్క్ బాగుంది, అండ్ రవితేజ గారి యాక్టింగ్ బాగుంది. తను అమితాబ్ బచ్చన్లో యాక్ట్ చేసే ఆ సీన్స్ కానీ ఇమిటేట్ చేసే సీన్స్ కానీ చాలా బాగా వచ్చాయి. అండ్ ఇంటర్వెల్ 2 minutes 3 minutes అది బాగుంది అంతే. అంతకు మించి పెద్ద చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఫస్ట్ హాఫ్లో ఏం లేదు. హీరోయిన్ గ్లామర్ ఒకటి బాగుంది అంతే. పెద్ద సెకండ్ హాఫ్కి ఎగ్జైట్ అవ్వాలి అన్న ఫ్యాక్టర్ అయితే ఏం లేదు. ఇప్పుడు తీసినంత మొత్తం నైస్. అంటే రవితేజకు రాటు దింపడానికి వచ్చా హరిశంకర్? ఇంకా సెకండ్ హాఫ్ ఉంది కదా, డైలాగ్స్ అయితే బాగానే రాసుకున్నాడు కానీ ఎందుకో హిందీలో రైడ్ అది చాలా సీరియస్గా ఉంటుంది. దాన్ని ఎందుకో తన మార్క్ కామెడీ అంతా యాడ్ చేసి కొంచెం గలీజ్గా అనిపించింది. బట్ అంత ఏం లేదు. అంటే హరిశంకర్ మార్క్ ఏమాత్రం కనిపించలేదేమో. హరిశంకర్ పంచ్ డైలాగ్స్ ఉన్నాయి. హరిశంకర్ మార్క్ ఆ సాంగ్స్ అయినా సరే, లేదంటే తను కొన్ని ఏంటంటే పాత ఓల్డ్ సాంగ్స్ అన్ని మిక్స్ చేసి పెడతారు కదా, అలాంటివన్నీ బాగా వచ్చాయి. కాకపోతే ఏంటంటే అంతే ఎంకరేజింగ్గా ఎంటర్టైన్మెంట్గా లేదు. ఏదో 1-2 ప్లేస్లో ఎంటర్టైన్మెంట్ ఉంది తప్ప అంత ఏం లేదు. ఇప్పుడు బీసీ సెంటర్స్లో హిందీ సాంగ్ చేస్తుంటే అసలు అరవడం అసలు సైలెంట్గా చూస్తున్నారు. ఆ లెవెల్లో ఉంది సినిమా. అసలు ప్రీమియర్ చూసినట్టే లేదు అసలు. ఇంకా ఫైనల్గా ఏం ఫస్ట్ హాఫ్ అయితే బిలో యావరేజ్, స్ట్రిక్ట్లీ బిలో యావరేజ్, ఏం లేదు. యావరేజ్ అంటున్నారు ఒకరు, రొట్ట కాన్సెప్ట్ అవుట్డేటెడ్ స్టోరీ అంటున్నారు, మీరేమంటారు? హిందీ పాటలు ఉన్నాయి కదా, అలాగే అవి నచ్చుతలే అంటారు కానీ అదే బాగున్నాయి చెప్పాలంటే. హిందీ సాంగ్స్ పెట్టాడు ఏంద్రా బాబు ఇది అని మధ్యలో లేచిపోతున్నారంట, అది ఎంతవరకు అన్న ఆ పాటలు వస్తేనే జర మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇప్పుడు దాకా సినిమా బాగుంది. కావాలనే యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ చేస్తున్నారు కొంచెం. అంతే ఇక అంతే ఇక బాగానే సినిమాకి ఇప్పటిదాకా అయితే వస్తున్నాయి కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఉంది మంచిగా. ఎలా ఉందన్న మిస్టర్ బచ్చన్? చాలా బాగుంది సినిమా, ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, సెకండ్ హాఫ్ ఇప్పుడు చూడాలి. చాలా మంది అవుట్డేటెడ్ స్టోరీ అంటున్నారు. అలా ఏం లేదు, బాగానే ఉంది, చూడొచ్చు. హైలైట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు మూవీలో? దాని గురించి ఏం చెప్పలేం, బాగుంది చాలా. ఓవరాల్ ఏం చెప్తాను మూవీ గురించి? చాలా బాగుంది, చూడొచ్చు సినిమా, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఎలా ఉందన్న మూవీ? బాగుంది. హైలైట్స్ అంటే ఏమి? బాగుంది, బచ్చన్ గారి క్యారెక్టర్ తీసుకొని బచ్చన్ సాంగ్స్ హిందీ సాంగ్స్ బాగుంది.
అంటే అవుట్డేటెడ్ స్టోరీ రొత్త కాన్సెప్ట్ అంటున్నారు. ఏం లేదు, బాగుంది, చూసాను. ఓకే, హరీష్ శంకర్ అండ్ రవితేజ కాంబో మళ్ళీ రిపీట్ అయిందంటారా? బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఏం నచ్చింది మీకు ఎక్కువగా? బచ్చన్ గారి క్యారెక్టర్ తీసుకురావడం, హెయిర్ స్టైల్, డైలాగ్స్. ఫస్ట్ హాఫ్ పాటలు బాగుంది అన్న. హీరోయిన్ ఇంట్రడక్షన్ చాలా బాగుంది. లాస్ట్గా మహేష్ బాబు బాగా యాక్ట్ చేసింది. మురారి చాలా బాగుంది అన్న. ఎలా ఉంది? పర్లేదన్న, ఓ మాదిరిగా ఉంది. ఎక్స్పెక్ట్ చేసిన అంత ఉందా? ఎక్స్పెక్ట్ అంటే కంగారుగా తీసినట్టు ఉంది మూవీ. అంటే ఒక సీన్కి సింకప్ లేకుండా. అంటే అవుట్డేటెడ్ స్టోరీ అంటున్నారు, మీకు ఎలా అనిపించింది? అవుట్డేటెడ్ స్టోరీ, బట్ కమర్షియల్గా కొద్దిగా పర్లేదు. అక్కడక్కడ కామెడీ, అది సత్య కామెడీ బాగుంది మూవీలో. హరీష్ శంకర్ మార్క్ నాకు అనిపించిందా లేదంటే? లేదు, హరీష్ శంకర్ మార్క్ లేదు సినిమాలో. అంటే రొత్త కాన్సెప్ట్ అని ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నారు కదా, రొత్త కాన్సెప్ట్ అని ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నారు, అది కరెక్ట్? ఇది ఆల్రెడీ రీమేక్ అంటున్నారు కదా ఓల్డ్ స్టోరీకి, సో అలాగే ఉంది మూవీ అయితే. కాకపోతే కొంచెం సింకప్ పెట్టి ఎమోషనల్ కనెక్ట్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్గా ఏం చెప్తాను? ఏమో ఫస్ట్ హాఫ్ అయితే సత్య కామెడీని, హీరోయిన్ తప్ప ఇంకేం లేదు. సెకండ్ హాఫ్ చూడాలి ఏమవుతుంది. అన్న ఎలా అనిపించింది? బాగానే ఉంది. ఎలా ఉందన్న మిస్టర్ బచ్చన్? ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంది. అంటే హైలైట్స్ ఏం చెప్పుకోవచ్చు? ఇంకా సెకండ్ హాఫ్ అవ్వలేదు, సెకండ్ హాఫ్ హైలైట్ ఉంటుంది. అన్న ఎలా ఉందన్న మూవీ? మిస్టర్ ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎంటర్టైన్మెంట్ విత్ లవ్ స్టోరీ, కొంచెం వింటేజ్ ఏవైతే సాంగ్స్ అవన్నీ ఉన్నాయో, సో చాలా బాగుంది. ఇప్పటి నుంచి ఐ థింక్ అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. చాలా మంది లాగ్ ఉంది, రొటీన్ స్టోరీ, అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అంటున్నారు. ఎవరో తెలియని వాళ్ళు మన వాళ్ళకి అలా అనిపించిందేమో కానీ, బట్ హరీష్